ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 27వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇన్ఫోసిస్ ఐటీ నుంచి విప్రో నెగిటివ్గా కనిపిస్తున్నాయి. వెరాజ్ బ్యాంక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి న్యూట్రల్ టు నెగిటివ్గా ట్రేడింగ్ అనేది అవుతున్నాయి. వెరాజ్ డాక్టర్ రెడ్డీస్ ఏంటంటే పాజిటివ్గా ఉంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఈ యొక్క ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒక్కసారి ఓవర్వ్యూ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో నిఫ్టీ మీడియా హైయెస్ట్ లూజర్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ రియాలిటీ, మెటల్, పిఎస్యూ బ్యాంక్, మిడ్ క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్ నెగిటివ్గా క్లోజింగ్ అయినాయి. వెరాజ్ కొంచెం మనకి ఫార్మా అండ్ ఐటీ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే అన్నీ కూడాను మనకి నెగిటివ్గా అయితే క్లోజింగ్ అయినాయి ఫ్రెండ్స్. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం. గ్లోబల్ సెంటిమెంట్ అనేది చూస్తే డౌ జోన్స్, యుఎస్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం. జర్మనీ పాజిటివ్గా ఉంది, యూరోప్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి సౌత్ కొరియా, ఓకే, ఫ్రాన్స్ అండ్ అఫ్ కోర్స్ హాంకాంగ్ అయితే నెగిటివ్గా కనిపిస్తున్నాయి. బట్ ప్రస్తుతం అయితే మనకి దగ్గర డౌ జోన్స్ అండ్ జర్మన్ మార్కెట్స్, ఈ జపాన్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మనం పాజిటివ్ సైడ్ అనేది ఆలోచించుకోవచ్చు. ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎస్టర్డే ఎటువంటి ఈవెంట్స్ అనేవి లేవు. ఈరోజు మనకి ఫండమెంటల్ డేటా అనేది రాబోతుంది. వీటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే బ్యాన్ లిస్ట్లో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్కి వచ్చాం. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మంత్లో ఫ్రెండ్స్ మనకు థర్స్డే కాదు వెన్స్డేనే ఎక్స్పైరీ ఉంది. సో మేబీ ఏంటంటే ఇంకా బ్యాన్ లిస్ట్ గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మంత్కి చాలామంది ఏంటంటే రోల్ ఓవర్ చేసుకుంటారు. ఎనీహౌ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ఏఎల్, దాని తర్వాత డెల్టా కార్ప్ అనేది మనకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రెండు ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. మనకి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. క్యాష్ మార్కెట్లో 1720 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ 2555 కోట్లు క్యాష్ మార్కెట్లో అయితే బై చేసినట్టు కనిపిస్తుంది. మనం నెట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 835 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాష్ మార్కెట్ యొక్క డేటాను చూసినప్పుడు కొంతమంది పోర్ట్ఫోలియో స్టిల్ రెడ్గా ఉందని చెప్పేసి పర్సనల్ మెసేజెస్ అని చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ ఏంటంటే వెరీ ఫ్యూ స్టాక్స్, సెలెక్టెడ్ స్టాక్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మిడ్ క్యాప్ ఉంది, ఓకే, లార్జ్ క్యాపు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా ఉంటాయి. సో ఏంటంటే వెరీ క్వాలిటీ స్టాక్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓవరాల్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది మనకి డౌన్ గ్రేడ్లోనే నడుస్తూ ఉంది స్టిల్. ఎఫ్ఐఎస్ డేటా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరైటరీ షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. వెరాజ్ క్లయింట్ అండ్ డిఐఎస్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి 29th మార్చి, యాక్చువల్ 29th మార్చ్ అనేది ఏంటంటే మనకి వెన్స్డే, థర్స్డే హాలిడే ఉంది, 30th. ఓకే ఫైన్. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 17,000 కాల్ హెవీగా సెల్ చేశారు. బట్ పుట్స్ కూడా ఉన్నాయి. బట్ అప్పర్ హ్యాండ్ ఏంటంటే కాల్ సైడ్ ఎక్కువగా సెల్లింగ్ జరిగింది. సో కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారంటే మనకు కొద్దిగా బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద మొన్న ఫ్రైడే డేటా ప్రకారం. అదే ఫ్రెండ్స్ బిగ్గర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 17,100 చూడండి. రీసెంట్గా దగ్గరగా ఎట్ ద మనీ క్లోజ్గా 17,100 దగ్గర అయితే హెవీగా కాల్స్ అనేది అయితే సెల్లింగ్ అనేది చేసి పెట్టారు. సో దాని తర్వాత మనకి ఓటీఎంకి వచ్చేసరికి 17,500. సపోర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 16,800 అనేది డిఫెండ్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర వస్తే ఈ పాయింట్ దగ్గర కొద్దిగా డిఫెండ్ చేసే స్కోప్ ఉంది డౌన్ సైడ్ అయితే, డౌన్ సైడ్ నుంచి సపోర్ట్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇండికేటర్స్, ఆస్కిలేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి ఇది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ మనకి ఆస్కిలేటర్స్, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే డౌ జోన్స్ ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్ తీసుకుంటుంది, స్ట్రాంగ్ డ్రాప్ అయింది, మళ్ళీ ఇండిసిషన్స్ ఫార్మేషన్ జరిగినాయి. సో కొద్దిగా ఛానల్లో మనం అనుకున్నాం కదా, ఒక ఛానల్లో అయితే మార్కెట్ అనేది జరుగుతూ ఉంది. సో ఛానల్ బ్రేక్అవుట్, ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకి ఏంటంటే
మొమెంటం అనేది రావచ్చు. బట్ టెక్నికల్గా ఫ్రెండ్స్ యూఎస్లో ఏంటంటే హీట్ అనేది ఉంది, నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఉంది, బ్యాంక్స్ కానీ ఈ యొక్క సో బ్యాడ్ న్యూస్ వచ్చే కొంది ఈ బ్యాడ్ న్యూస్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో చూడండి, ఇక్కడికి రాగానే మార్కెట్ ర్యాలీ అవుతుంది అనగానే బ్యాడ్ న్యూస్ అంటే సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే న్యూస్ నెగిటివ్గా ఫ్లో అవుతుంటాయి, వెంటనే మార్కెట్ డ్రాప్ అయింది, మళ్ళీ కొద్ది కన్సోలిడేషన్ తీసుకొని ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక న్యూస్ రాగానే మార్కెట్ అనేది మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ ద నెగిటివ్ సెంటిమెంట్. మార్కెట్ కండిషన్ బాగాలేనప్పుడు ఇలా ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ యొక్క సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరీ గుడ్ న్యూస్ కూడా ఏంటంటే మార్కెట్ కొద్దిగా కిందకి కరెక్షన్ అవ్వగానే మంచి గుడ్ న్యూస్ రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది ర్యాలీ అవుతుంది. ఇట్ ఈస్ ద నేచర్, ఇట్స్ ద డిజైన్ అనమాట. సో ప్రస్తుతానికైతే అంతా కూడాను న్యూస్ నెగిటివ్ సెంటిమెంట్తోనే నడుస్తూ ఉన్నాయి. సో ఎనీ మూమెంట్ ఏంటంటే ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్గా మూవ్ అయ్యే స్కోప్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 16,945 దగ్గర క్లోజ్ అయింది. మనకి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ ఉంది. కన్సోలిడేషన్ తర్వాత మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది 16,945. బట్ అగైన్ గ్లోబల్ క్యూస్ అనేది ఈ 2 days వల్ల ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. చూస్తే ఫ్రెండ్స్ 16,945, 17,090 అంతే కదా. ఓకే, ఈ యొక్క 50 పాయింట్లు దగ్గర 130 పాయింట్స్ పైన మనకేంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అంతే కదా. ఇవి 90 అండ్ అవి 50 పాయింట్స్ 130 దగ్గర ఫ్రెండ్స్ 130 పాయింట్స్ అనేది మనకి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గ్యాప్ అప్ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్లోజింగ్ అయింది 17,050 దగ్గర, డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన ఫస్ట్ 15 minutes మాత్రమే చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అయిన ఫస్ట్ 15 minutes గ్రీన్లో ఉంది. దాని తర్వాత ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్లో ప్రీవియస్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది, ఇది 17,100. అండ్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసాము. చెక్ చేస్తే 17,100 దగ్గర ఎడదామని ఆప్షన్ దగ్గరగా క్లోజ్గా చూసుకున్నట్టయితే 17,100 దగ్గర కాల్స్ అయితే హెవీగా సెల్ చేశారు. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరీ రైజ్ అవ్వనివ్వండి, అయిన తర్వాత మాత్రమే షార్టింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేయండి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.